యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసును సిలువ వేసిన తరువాత 3వ రోజు ఆదివారము గలిలయ నుండి వచ్చిన స్త్రీలు ఎక్కడికి వెళ్ళిరి? జవాబు: యేసును సిలువ వేసిన తరువాత 3వ రోజు ఆదివారమున గలిలయ నుండి వచ్చిన స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను తీసుకొని యేసు సమాధి వద్దకు వెళ్ళారు. 2. గలిలయ స్త్రీలు యేసు సమాధి వద్ద ఏమి చూశారు? జవాబు: గలిలయ స్త్రీలు యేసు సమాధి ముందర ఉంచబడిన రాయి ప్రక్కకు దొర్లించబడి ఉండుట చూచిరి. 3. గలిలయ నుండి వచ్చిన స్త్రీలకు సమాధిలో ఏమీ కనబడలేదు. జవాబు: సమాధిలో ఉంచిన యేసు దేహము వారికి కనబడలేదు. 4. సమాధిలో యేసు దేహమునకు బదులుగా ఏమి చూసిరి? జవాబు: సమాధిలో యేసు దేహము కనపడలేదు, కానీ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడి ఉండుట చూచిరి. 5. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారిని గలిలయ స్త్రీలు చూచి ఏమి చేసిరి? జవాబు: ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారిని గలిలయ స్త్రీలు చూసి భయపడి ముఖములను నేలమోపిరి. 6. గలిలయ స్త్రీలతో ప్రశస్తమానమైన వస్త్రము ధరించిన దూతలు ఏమన్నారు? జవాబు: దేవదూతలు గలిలయ స్త్రీలతో సజీవుడైన యేసుని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు అనెను. 7. దేవదూతలు గలిలయ స్త్రీలతో యేసు ఏ ఊరిలో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోమన్నారు? జవాబు: గలిలయ దేశంలో ఉన్నప్పుడు యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోమని దూతలు ఆ స్త్రీలతో చెప్పారు. 8. యేసు గలిలయ దేశంలో ఉన్నప్పుడు యేసు గలిలయులతో ఏమన్నారు? జవాబు: గలిలయ దేశంలో యేసు ఉన్నప్పుడు యేసు గలిలయులతో మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని చెప్పాను. 9. గలిలయ స్త్రీలు యేసు సమాధి యొద్ద నుండి వెళ్ళి యేసు తిరిగి లేచినని ఎవరెవరికి చెప్పారు? జవాబు: గలిలయ స్త్రీలు సమాధి యొద్ద నుండి వెళ్ళి యేసు తిరిగి లేచినని 11 మంది యేసు శిష్యులకు ఇంకా కొందరికి చెప్పాను. 10. యేసు 3వ దినమున తిరిగి లేచినని సంగతి అపోస్తలులకు చెప్పినది ఎవరు? జవాబు: యేసు 3వ దినమున తిరిగి లేచినని సంగతి అపోస్తలులకు చెప్పినది ఎవరనగా 1 మగ్దలేని మరియ, 2 యోహన్న, 3 యాకోబు తల్లి అయిన మరియ, వారితో ఉన్న ఇతర స్త్రీలు చెప్పారు. 11. యేసు తిరిగి లేచాడు అని చెప్పిన గలిలయ స్త్రీల మాటలు అపోస్తలులకు ఎలాగూ అనిపించాయి? జవాబు: యేసు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పిన వారి మాటలు అపోస్తలులకు వెర్రి మాటలుగా ఉండెను. అందుకని వారి మాటలు అపోస్తలులు నమ్మలేదు. 12. యేసు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పిన వారి మాటలు నమ్మక పేతురు ఏం చేశాడు? జవాబు: పేతురు యేసు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పిన వారి మాటలు నమ్మక పేతురు సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనపడెను. జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు పేతురు ఇంటికి వెళ్ళాడు. అరిమతయే యోసేపు చనిపోయిన యేసు దేహమును తీసుకుని పోయి తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో ఉంచాడు.
గలిలయ నుండి వచ్చిన స్త్రీలు యేసు సమాధిని చూసి తిరిగి వెళ్ళారు. విశ్రాంతి దినమైన తరువాత ఆదివారము యేసు దేహమునకు పూయిటకు సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములను శుక్రవారమే కొని వారి దగ్గర ఉంచుకున్నారు. ఆదివారము ఉదయముననే లేచి వారి దగ్గర పెట్టుకున్న సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను తీసుకొని యేసు సమాధి యొద్దకు వెళ్ళారు. అప్పటికే యేసు సమాధికి అడ్డంగా ఉంచబడిన పెద్ద రాయిని ఎవరో పక్కకు దొర్లించారు. సమాధిలో చూస్తే యేసు దేహము లేదు. చనిపోయిన యేసు దేహము ఏమైనదా అని అనుకొనుచుండగా ప్రశస్తమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు గలిలయ స్త్రీలతో, యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. యేసుని మృతులైన వారిలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన మరణమును జయించి లేచాడు. మీరు గలిలయలో ఉండగా యేసు మీతో చెప్పినట్లుగా మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి చనిపోయి 3వ దినము లేచును అని చెప్పిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము అని అన్నారు. అప్పుడు యేసు చెప్పిన మాటలు గలిలయ స్త్రీలకు గుర్తుకు వచ్చాయి. ఆ గలిలయ స్త్రీలు సమాధి యొద్ద నుండి వెళ్ళి యేసు 11 మంది శిష్యులకు ఇంకా కొంతమందికి యేసు తిరిగి లేచినని చెప్పారు. అపోస్తలులకు చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియ, యోహాన్న, యాకోబు తల్లి అయిన మరియ, ఇంకా కొందరు స్త్రీలు. అయితే పేతురు వారి మాటలు నమ్మక పరిగెత్తుకొని యేసు సమాధి యొద్దకు వచ్చి చూడగా నారబట్టలు మాత్రమే కనబడ్డాయి. యేసు దేహము మాత్రము కనబడలేదు. పేతురు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి తిరిగి వెళ్ళాడు. థ్యాంక్ యూ.